హై గైస్, ఈ వీడియోలో మనం ఇలాంటి thumbnail ని ఎగ్జాక్ట్ గా రీక్రియేట్ చేయడానికి ట్రై చేద్దాం. ఇది ఒక సింపుల్ thumbnail కానీ సింపుల్ thumbnail కాదు. ఇలాంటి సంఘటనలు ఇంతకు ముందు చాలా జరిగాయి, కానీ ఇదే మొదటిసారి. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. ఈ thumbnail లో కావాల్సిన 3 సబ్జెక్ట్స్ మాత్రమే: సందీప్ రెడ్డి వంగ ఇమేజ్, అండ్ తృప్తి డిమ్రీ ఇమేజ్, అండ్ దీపికా పదుకొనే ఇమేజ్. ఈ 3 ఇమేజ్ అయితే మనకి ఈ thumbnail చేయడానికి అవసరం ఉంటాయి. అండ్ బ్యాక్గ్రౌండ్స్ ఇవన్నీ కూడా అంత ఎఫెక్టివ్ గా ఏం లేవు, సింపుల్ గానే చేయవచ్చు ఇవి కూడా. మనకి సందీప్ రెడ్డి వంగ యొక్క ఇమేజెస్ కావాల్సిన స్టిల్స్ అయితే దొరకట్లేదు. నాకైతే ఈ యొక్క ఇమేజ్ అయితే కనబడింది. దీన్ని కాపీ చేసుకొని జెమినీలో పేస్ట్ చేసి దీనికి ఒక ప్రాంప్ట్ అయితే ఇచ్చా. సో అది నాకు అవుట్పుట్ ఇలా ఇచ్చింది. నాకు ఇది సరిపోతుంది అనిపిస్తుంది, చాలా పర్ఫెక్ట్ గా ఇచ్చింది. సో సేమ్ మెథడ్ యూజ్ చేసి నేను ఇంకా 2 సబ్జెక్ట్స్ ఇమేజెస్ కూడా జనరేట్ చేసుకుంటా. మా జెమినీతో జనరేట్ చేసుకున్న ఇమేజెస్ అన్నిటికీ బ్యాక్గ్రౌండ్ కూడా రిమూవ్ చేసుకున్నా. సో వాటిని కరెక్ట్ ప్లేస్ లో ప్లేస్ చేసుకున్నాం ఫస్ట్ అయితే. ఇప్పుడు మన సబ్జెక్ట్స్ కరెక్ట్ గా అలైన్ చేసుకున్నాం కదా. నెక్స్ట్ స్టెప్ మన బ్యాక్గ్రౌండ్ ని డిజైన్ చేసుకోవాలి. ఇప్పుడు మన రిఫరెన్స్ thumbnail లో మన బ్యాక్గ్రౌండ్ లో 2 సైడ్స్ 2 కలర్స్ ఉన్నాయి, అండ్ మిడిల్ లో వైట్ కలర్ అయితే ఉంది. అండ్ ఇక్కడ పేపర్ టియర్ చేసిన ఎఫెక్ట్ అయితే ఉంది. ఫస్ట్ మనకి లెఫ్ట్ సైడ్ లో రెడ్ థీమ్ లో అయితే తీసుకున్నాడు, ఎందుకంటే రిజెక్టెడ్ కాబట్టి సింబాలిక్ గా చూపించడానికి రెడ్ కలర్ అయితే తీసుకున్నాడు. సో మనం కూడా ఒక రెడ్ గ్రేడియంట్ అయితే తీసుకుందాం. అడ్జస్ట్మెంట్ లేయర్ లోకి వచ్చేసి గ్రేడియంట్ అయితే తీసుకుంటున్నా. ఇక్కడ 2 పాయింట్స్ లో నేను ఒక పాయింట్ లో రెడ్ కలర్ అండ్ ఇంకో పాయింట్ లో డార్క్ రెడ్ కలర్ అయితే చూస్ చేసుకుంటా. చూడండి, మా డార్క్ రెడ్ థీమ్ అయితే వచ్చేసింది పైన. మనకి ఇంకో గ్రేడియంట్ అయితే కావాలి. దానికి మనం దీన్ని డూప్లికేట్ చేసుకుందాం. Ctrl+J క్లిక్ చేస్తే డూప్లికేట్ లేయర్ అయితే ఓపెన్ అవుతుంది. అండ్ ఇప్పుడు దీని గ్రేడియంట్ కలర్ చేంజ్ చేద్దాం. దానికి దీనిపైన డబుల్ క్లిక్ చేస్తే మళ్ళీ సేమ్ గ్రేడియంట్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ నేను గ్రీన్ థీమ్ అయితే తీసుకుంటున్నా. కలర్స్ బ్రైట్ గ్రీన్ అండ్ డార్క్ గ్రీన్ తీసుకున్నా. ఇప్పుడు మెయిన్ గా మనకి పేపర్ టియర్ ఎఫెక్ట్ అయితే కావాలి. దానికి కొన్ని పీఎన్జీస్ అయితే ఉన్నాయి నా దగ్గర, అవి మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను. దాని నుంచి అయితే మీరు తీసుకోవచ్చు, లేదా ఈ thumbnail PHD కూడా నేను ప్రొవైడ్ చేస్తా డిస్క్రిప్షన్ లో, దాని నుంచి కూడా మీరు తీసుకోవచ్చు. నేనైతే పేపర్ టియర్ ఎఫెక్ట్ తీసుకున్నా. దీన్ని కరెక్ట్ గా అడ్జస్ట్ చేసుకుంటా. అండ్ సేమ్ దీన్ని డూప్లికేట్ చేసుకొని ఫ్లిప్ చేసుకుంటా. మనకి రెడ్ గ్రేడియంట్ ఈ పర్టికులర్ ఏరియాలోనే కావాలి కాబట్టి దీనికి మనం మాస్క్ అప్లై చేయాలి. ఫస్ట్ మనం లాసర్ టూల్ అయితే తీసుకుందాం. పాలిగన్ లాసర్ తీసుకుంటే మీకు ఈజీ ఉంటుంది, లేదా పెన్ టూల్ తో కూడా చేసుకోవచ్చు. ఇక్కడ క్లిక్ చేసుకొని ఇలా మనం అయితే క్లిక్ చేస్తూ వెళ్ళాలి. ఈ పేపర్ పై నుంచి అయితే వెళ్ళండి. ఇలానే పేపర్ ని ఫాలో అయితే మనకి ఎగ్జాక్ట్ కటింగ్ అయితే అవుతుంది. అండ్ స్టార్టింగ్ పాయింట్ దగ్గరికి వచ్చి డబుల్ క్లిక్ చేస్తే మనకి సెలెక్షన్ అయితే అవుతుంది. ఇప్పుడు మనకి రెడ్ గ్రేడియంట్ లేయర్ లోకి వచ్చేసి ఈ మాస్క్ ఏదైతే ఉందో దీన్ని క్లిక్ చేసి ఈ మాస్క్ అయితే డిలీట్ చేసుకోండి. రైట్ క్లిక్ చేసి డిలీట్ లేయర్ మాస్క్ అయితే క్లిక్ చేసేయండి. ఆ మాస్క్ డిలీట్ చేసిన తర్వాత కింద మళ్ళీ న్యూ మాస్క్ అయితే అప్లై చేయాలి, ఎందుకంటే సెలెక్షన్ చేసాం కదా. సెలెక్షన్ లోపల మాస్క్ అయితే అప్లై అవుతుంది. జస్ట్ మాస్క్ పైన క్లిక్ చేస్తా. చూడండి, ఇప్పుడు మనకి రెడ్ గ్రేడియంట్ అయితే మనం సెలెక్ట్ చేసిన ఏరియాలోనే అయితే అప్లై అయింది. సేమ్ ప్రాసెస్ యూజ్ చేసి మనకి ఆపోజిట్ సైడ్ లో కూడా చేద్దాం. సింపుల్, మనకి ఈ ఎఫెక్ట్ అయితే వచ్చేసింది. అండ్ ఇప్పుడు ఈ పేపర్ టియర్స్ కి మనం షాడోస్ అయితే యాడ్ చేయాలి. కొంచెం డ్రాప్ షాడో యాడ్ చేస్తే దానికి రియలిస్టిక్ ఫీల్ అయితే వస్తుంది. అండ్ అలాగే ఈ పేపర్ టియర్ ఎఫెక్ట్ ని మన బ్యాక్గ్రౌండ్ లో 2 సబ్జెక్ట్స్ పైన అయితే ఉంచుకోండి ఈ లేయర్స్ ని. ఇప్పుడు ఎఫెక్ట్స్ లోకి వచ్చేసి డ్రాప్ షాడో అయితే యాడ్ చేద్దాం. సేమ్ సెట్టింగ్స్ కాపీ చేసుకోవచ్చు మీరు కూడా. అండ్ ఇప్పుడు మనం మన సబ్జెక్ట్స్ ని కలర్ గ్రేడ్ అయితే చేసుకుందాం. దానికి కెమెరా రా ఫిల్టర్ అయితే ఓపెన్ చేసుకోండి. ఫిల్టర్స్ లో కెమెరా రా ఫిల్టర్ లోకి వెళ్ళేసి మనకు కావాల్సిన కలర్ అడ్జస్ట్మెంట్స్ అయితే మనం చేసుకోవాలి. చూడండి, నేను ఏమేమి చేస్తున్నా కరెక్ట్గా అబ్జర్వ్ చేసి మీరు కూడా మీ ఫొటోస్కి అయితే అప్లై చేసి ట్రై చేయండి. అన్ని ఫొటోస్కి ఒకే కలర్స్ ఉండవు, బట్ ట్రై చేస్తే మీకు ఏ కలర్ ఎలా జరిగితే ఎలా మనకి రిజల్ట్ వస్తుంది అనేది అర్థమవుతుంది. దాన్ని బట్టి మీరు ఇంకా మీ ఫోటో తగ్గట్టుగా మీరు అడ్జస్ట్మెంట్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు మన కలర్ అడ్జస్ట్మెంట్స్ అయినాయి కాబట్టి, ఎందుకంటే మన ఫోకస్ అనేది ఎగ్జాక్ట్ గా మన సబ్జెక్ట్స్ పైన ఉండాలి కాబట్టి thumbnail లో బాటమ్ ఏరియాని మొత్తం మనం డార్క్ షాడో అయితే ఫిల్ చేయాలి. దానికి ఒక కొత్త లేయర్ తీసుకోవాలి.
షార్ట్ కట్ వచ్చేసి Ctrl+Shift+N అండ్ ఓకే క్లిక్ చేసుకొని ఇక్కడ ఫోర్గ్రౌండ్ కలర్ బ్లాక్ తీసుకుందాం అండ్ బ్రష్ టూల్ తీసుకొని సాఫ్ట్ బ్రష్ సెలెక్ట్ చేసుకున్నా. సైజ్ ఇంక్రీజ్ చేసుకొని సింపుల్ గా ఇలా కింద అయితే బ్రష్ చేసుకోండి. ఇక్కడ రెక్టాంగిల్ టూల్ తీసుకొని సింపుల్ గా ఇలా ఒక రెక్టాంగిల్ అయితే డ్రా చేసుకుందాం. దీనికి ఎడ్జెస్ కొంచెం స్లైట్ గా కర్వ్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని సేమ్ కాపీ చేసుకుందాం. ఆల్ట్ హోల్డ్ చేసుకొని క్లిక్ చేసి డ్రాగ్ చేస్తే డూప్లికేట్ అయితే ఓపెన్ అవుతుంది డైరెక్ట్ గా. అండ్ దీన్ని మనం ఆపోజిట్ సైడ్ లో కూడా మూవ్ చేసుకుందాం. ఇప్పుడు దీనికి ఫస్ట్ రెక్టాంగిల్ కి అయితే కలర్ చేంజ్ చేయాలి. సేమ్ రెక్టాంగిల్ టూల్ ఓపెన్ చేస్తే పైన ఫిల్ అయితే ఓపెన్ అవుతుంది మనకి ఫిల్ కలర్ అండ్ స్ట్రోక్ అయితే. దీంట్లో రెడ్ కలర్ అయితే పిక్ చేసుకున్నా. స్ట్రోక్ వచ్చేసి వైట్ లో పెట్టుకోండి ఎందుకంటే రెడ్ కి ఆపోజిట్ వైట్ అయితే ఉంటుంది. అండ్ సేమ్ గ్రీన్ కి కూడా కలర్ చేంజ్ చేసుకుందాం. అండ్ గ్రీన్ లో కూడా వైట్ సరిగ్గానే విజిబుల్ గా ఉంది. అండ్ ఇప్పుడు దీంట్లో టెక్స్ట్ అయితే యాడ్ చేసుకుందాం మనం. అండ్ టెక్స్ట్ ఈ కలర్ కూడా వైట్ పెట్టుకుంటా ఎందుకంటే సరిగ్గా విజిబుల్ ఉండాలి కాబట్టి. మన టెక్స్ట్ కి కొంచెం డ్రాప్ షాడో యాడ్ చేస్తే ఇంకా విజిబుల్ గా ఉంటుంది. దీనికి ఎఫెక్ట్స్ లోకి వెళ్ళేసి డ్రాప్ షాడో తీసుకుందాం. అండ్ సేమ్ ఇదే టెక్స్ట్ ని కాపీ చేసుకొని ఇక్కడ కాపీ చేసుకొని దీంట్లో రిజెక్టెడ్ అని అయితే టైప్ చేసుకుందాం. మన రెక్టాంగిల్ కి కూడా డ్రాప్ షాడో యాడ్ చేయాలి. డ్రాప్ షాడో సెట్టింగ్స్ అయితే కరెక్ట్ గా చూసుకోండి. నేను ఏం చేస్తున్నానో అవే చేసుకోండి, మీకు కరెక్ట్ గా దొరుకుతుంది రిజల్ట్ అయితే. అండ్ సేమ్ ఇదే డ్రాప్ షాడోని ఆల్ట్ హోల్డ్ చేసుకొని డ్రాగ్ అండ్ డ్రాప్ అయితే చేసుకుంటున్నా వేరే దానికి కూడా. అండ్ ఇప్పుడు ఈ రెక్టాంగిల్స్ అండ్ ఈ టెక్స్ట్ ని సెలెక్ట్ చేసుకొని Ctrl+G క్లిక్ చేసి ఇవన్నీ గ్రూప్ లోకి అయితే వచ్చేస్తాయి. వీటిని ఇప్పుడు మన సబ్జెక్ట్ ఉన్న లేయర్స్ కి వెనకాలకి డ్రాగ్ చేసుకోవాలి. సో ఇలా చేసుకుంటే మనకి సబ్జెక్ట్స్ వెనకాలకైతే వెళ్తున్నాయి. కలర్ హైలైట్స్ అయితే యాడ్ చేద్దాం. దానికి నేను ఒక సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకొని దానిపైన ఒక కొత్త ఎంటీ లేయర్ అయితే క్రియేట్ చేసుకుంటున్నా. Ctrl+Shift+N అండ్ దీన్ని క్లిప్పింగ్ మాస్క్ చేసుకుంటాం మన సబ్జెక్ట్ కి. షార్ట్ కట్ వచ్చేసి Ctrl+Alt+G క్లిక్ చేస్తే మనకి క్లిప్పింగ్ మాస్క్ అయితే అయిపోతుంది. ఇక్కడ ఫోర్గ్రౌండ్ కలర్ మనకి సబ్జెక్ట్ పైన ఏ లైటింగ్ అయితే వాడాలనుకుంటున్నామో ఆ కలర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సింపుల్ వేలో బ్రష్ చేసుకోండి. అండ్ తర్వాత బ్లెండింగ్ మోడ్ లో చేంజ్ చేసుకోవాలి. బ్లెండింగ్ మోడ్ ఓవర్లో పెట్టుకొని దీన్ని మళ్ళీ Ctrl+J క్లిక్ చేయండి. డూప్లికేట్ అనమాట J అంటే. దీన్ని ఇప్పుడు Ctrl+J క్లిక్ చేస్తే డూప్లికేట్ లేయర్ అయితే వస్తుంది. దీన్ని మళ్ళీ Ctrl+Alt+G క్లిక్ చేయండి. దీన్ని కూడా క్లిప్పింగ్ మాస్క్ చేసుకోవాలి. అండ్ ప్రస్తుతానికి దీన్ని హైడ్ చేసుకోండి. అండ్ కింది లేయర్ పైన కొంచెం ఎండింగ్కి వచ్చేసి డబుల్ క్లిక్ చేయండి. ఇలా బ్లెండింగ్ ఆప్షన్స్ అయితే ఓపెన్ అవుతాయి. ఇక్కడ కింద బ్లెండ్ ఇఫ్ అనేలో దిస్ లేయర్ అనేది ఉంది కదా, దీన్ని ఆల్ట్ హోల్డ్ చేసుకొని ఇది క్లిక్ చేసి డ్రాగ్ చేయండి. ఈ పాయింట్ అనేది 2 పాయింట్స్ గా డివైడ్ అయిపోతుంది. దీన్ని మనకి లైటింగ్ పర్ఫెక్ట్ వచ్చేలాగా ఇవన్నిటిని అయితే ప్లేస్ చేసుకోవాలి మనం. వీటిని కొంచెం అటు ఇటుగా జరిపితే మనకి కరెక్ట్ గా లైటింగ్ అయితే వస్తుంది. అండ్ ఇప్పుడు మనం డూప్లికేట్ చేసుకున్న లేయర్ ని అన్హైడ్ చేద్దాం మళ్ళీ. అండ్ దీన్ని బ్లెండింగ్ కూడా మళ్ళీ చేంజ్ చేయాలి. స్క్రీన్ కి లేదా లీనియర్ డాట్ అయితే పర్ఫెక్ట్ గా ఉంటది. ఇప్పుడు దీన్ని మనం ఫేస్ పైకి వచ్చిన దాన్ని ఎరేజ్ చేసుకోవాలి లైట్ గా. సో చూడండి పర్ఫెక్ట్ గా లైటింగ్ అయితే పడింది మనకి సబ్జెక్ట్ పైన. సేమ్ మెథడ్ యూస్ చేసి ఇక్కడ ఇంకొక సబ్జెక్ట్ కూడా చేసుకుందాం. అండ్ ఇంకో సైడ్ వచ్చేసి వైట్ కలర్ అయితే తీసుకోండి ఎందుకంటే మనకు మిడిల్ లో వైట్ ఉంది కాబట్టి హైలైట్స్ కూడా వైట్ లో పడేలా చూసుకోండి. ఇప్పుడు మనం మెయిన్ సబ్జెక్ట్ కి కూడా ఇలానే సేమ్ చేసుకోవాలి గ్లో వచ్చేలాగా. మన మెయిన్ సబ్జెక్ట్ కి వచ్చేసరికి నేను ఇంకో మెథడ్ చెప్తా. ఫస్ట్ మన మెయిన్ సబ్జెక్ట్ బ్యాక్గ్రౌండ్ లో వైట్ కలర్ పెయింట్ అయితే చేసుకోవాలి. దానికి Ctrl+Shift+New అయితే క్లిక్ చేస్తున్నా. అది మన మెయిన్ సబ్జెక్ట్ వెనకాల అయితే ఉండాలి లేయర్. ఇప్పుడు వైట్ కలర్ తీసుకొని ఇక్కడ ఇలా అయితే కరెక్ట్ గా అయితే ఇలా బ్రష్ చేసుకోండి. చూడండి ఇప్పుడు మనకి వెనకాల గ్లో అయితే వచ్చింది కదా. మన వెనకాల సబ్జెక్ట్స్ పైకి గ్లో రాకుండా ఇలా స్లైట్ ఎరేస్ చేసుకోండి. ఇప్పుడు మన మెయిన్ సబ్జెక్ట్ పైకి వచ్చేసి ఇంకో కొత్త లేయర్ తీసుకోవాలి. దాన్ని సేమ్ క్లిప్పింగ్ మాస్క్ చేసుకొని వైట్ కలర్ అయితే బ్రష్ చేసుకుందాం.
అండ్ పర్ఫెక్ట్ గా వచ్చింది. ఇప్పుడైతే మనం వేరే కలర్ సబ్జెక్ట్స్ అయితే అంత హైలైట్ అవ్వట్లేదు. సో కొంచెం కెమెరా ఫిల్టర్ లో ఇంకా కొంచెం గ్లో చేద్దాం. ఎక్స్పోజర్ అయితే కొంచెం పెంచి చూద్దాం. పర్ఫెక్ట్ మనకైతే కావాల్సిన అవుట్పుట్ అయితే వచ్చింది. దీన్ని ఇంకా కొంచెం చిన్న చిన్న మైనర్ డీటెయిల్స్ వల్ల మనం ఇంకా ఇంప్రూవ్ చేసుకోవచ్చు క్వాలిటీని. అదేంటంటే ఫేస్ లో హైలైట్స్ అండ్ షాడోస్ అయితే కరెక్ట్ గా యాడ్ చేసుకోవాలి. కర్వ్స్ అడ్జస్ట్మెంట్ అయితే తీసుకోవాలి కొత్తది. అది మన సబ్జెక్ట్ పైన అయితే తీసుకోవాలి. దాన్ని క్లిప్పింగ్ మాస్క్ చేసుకొని కరువుని హైలైట్స్ కావాలి అంటే కరువు పైకి డ్రాగ్ చేయండి. షాడోస్ కావాలి అంటే కరువు కిందికి డ్రాగ్ చేయండి. ఫస్ట్ అయితే కర్వ్స్ షాడోస్ అయితే తీసుకుంటాను నేను. సో షాడోస్ కావాలి కాబట్టి కర్వ్ని కిందికి డ్రాగ్ చేసుకుంటా. అండ్ ఇప్పుడు ఈ మాస్క్ పైన క్లిక్ చేసుకొని కంట్రోల్ ఐ క్లిక్ చేస్తే ఇన్వర్ట్ అయిపోతుంది. ఇప్పుడు బ్రష్ టూల్ తీసుకొని సాఫ్ట్ బ్రష్ తీసుకోవాలి. ఫ్లోని 20% పెట్టుకోవాలి, ఎక్కువ కూడా పెట్టుకోవద్దు. 20 నుంచి 10% సరిపోతుంది. ఇప్పుడు ఫేస్లో మనకి ఎక్కడెక్కడ షాడోస్ అయితే వస్తాయో అక్కడైతే మనం బ్రష్ చేసుకోవాలి. ఇలా మీకు దీనికి కొంచెం ఐడియా అయితే ఉండాలి లైటింగ్ గురించి. అంటే మనకి ఏ సైడ్ నుంచి ఏ లైటింగ్ వాడితే ఎక్కడెక్కడ షాడోస్ వస్తాయి అండ్ ఎక్కడ హైలైట్స్ వస్తాయి అయితే కరెక్ట్గా మీకు తెలిసి ఉండాలి. సో చూడండి, షాడోస్ యాడ్ చేసిన తర్వాత మన ఫేస్ అయితే ఇలా ఉంది. అండ్ ఇప్పుడు సేమ్ ప్రాసెస్లో మళ్ళీ ఇంకో అడ్జస్ట్మెంట్ లేయర్ తీసుకోవాలి కర్వ్స్. అండ్ మళ్ళీ ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఇప్పుడు పైకి డ్రాగ్ చేయాలి హైలైట్స్ కోసం కాబట్టి. దీన్ని సేమ్ క్లిప్పింగ్ మాస్క్ చేసుకొని లేయర్ని ఇన్వర్ట్ చేసుకొని బ్రష్ టూల్ తీసుకొని మనకి ఎక్కడెక్కడ హైలైట్స్ కావాలో అక్కడ మనం దీన్ని సింపుల్గా బ్రష్ చేసుకుంటే సరిపోతుంది. సో చూడండి, ఇప్పుడు షాడోస్ యాడ్ చేసిన తర్వాత ఇలా ఉంది. అండ్ దానిపైన మళ్ళీ హైలైట్స్ యాడ్ చేసిన తర్వాత ఇలా ఉంది. చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. సేమ్ మెథడ్ యూస్ చేసి మీరు ఇంకా డల్గా ఉన్న ఇమేజెస్ కి ఇంకా మంచి లుక్ అయితే తీసుకురావచ్చు. నేను సేమ్ మెథడ్ యూస్ చేసి మిగతా సబ్జెక్ట్స్ కూడా చేస్తాను, చూడండి. ఇలా కొంచెం బాగోకపోతే ఏం చేయాలంటే మనం మాస్క్ పైన డబుల్ క్లిక్ చేసి ఇక్కడ ఫెదర్ని అయితే కొంచెం పెంచుకోవాలి. సో బోత్ షాడోస్ అండ్ హైలైట్స్ 2 లేయర్లకి ఫెదర్ పెంచుకుంటే మనకి కరెక్ట్గా అయితే అడ్జస్ట్ అయిపోతాయి. ఇంకా కూడా కొంచెం మంచిగా అనిపించట్లేదు అంటే ఒపాసిటీ కూడా తగ్గించుకోవచ్చు లేయర్స్కి. సో ఇప్పుడు చూడండి, మొత్తం షాడోస్ అండ్ హైలైట్స్ యాడ్ చేసిన తర్వాత చాలా లుక్ అయితే చేంజ్ అవుతుంది. ఇప్పుడు అన్ని లేయర్స్ని ఒక లేయర్కి అయితే తీసుకురావాలి. దానికి మనం కంట్రోల్ ఆల్ట్ షిఫ్ట్ ఈ క్లిక్ చేయండి. సో సపరేట్గా ఒక కొత్త లేయర్ అయితే క్రియేట్ అవుతుంది. దీన్ని స్మార్ట్ ఆబ్జెక్ట్ కింద కన్వర్ట్ చేసుకోవాలి. రైట్ క్లిక్ చేసి కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ క్లిక్ చేసుకోండి. ఇక్కడ ఫిల్టర్స్లోకి వచ్చేసి అదర్స్లోకి వచ్చి హై పాస్ని పెంచుకోండి. అరౌండ్ 10 నుంచి 15 మధ్యలో పెట్టుకోండి. అండ్ అలాగే మళ్ళీ ఫిల్టర్స్లోకి వచ్చేసి కొంచెం నాయిస్ అయితే యాడ్ చేసుకోండి. యాడ్ నాయిస్లోకి వచ్చి ఒక 3% అయితే నాయిస్ యాడ్ చేసుకోండి. ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ వచ్చేసి గోషన్లో పెట్టుకోండి అండ్ ఓకే క్లిక్ చేయండి. ఇప్పుడు ఈ లేయర్ యొక్క బ్లెండింగ్ కూడా సాఫ్ట్ లైట్లో పెట్టుకోండి. ఒకసారి హైడ్ చేసి అన్హైడ్ చేసి చూడండి, మీకు ఎంత చేంజ్ తెలుస్తుందో. డీటెయిల్స్ అయితే పెరుగుతాయి మీకు దీంట్లో. అండ్ దీన్ని ఇంకోలా కూడా డూప్లికేట్ చేసుకోవచ్చు ఇంకా కొంచెం పెంచుకోనికి. అండ్ మళ్ళీ కంట్రోల్ ఆల్ట్ షిఫ్ట్ క్లిక్ చేయండి. దీన్ని మళ్ళీ కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ చేసుకొని కెమెరా రా ఫిల్టర్లోకి వచ్చేసి మనం దీన్ని ఇంకా కొంచెం కలర్ గ్రేడింగ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ లట్స్ యాడ్ చేసుకోవచ్చు. లట్స్ యాడ్ చేయడం వల్ల మనకి ఇంకా కొంచెం లుక్స్ అయితే చేంజ్ అవుతాయి. ఇంకా బెటర్ లుక్స్ అయితే ఫైన్ చేసుకోవచ్చు. అండ్ అలాగే లట్ అమౌంట్ అయితే తగ్గించుకుంటే కొంచెం మనం వేరే అడ్జస్ట్మెంట్స్ చేసి కూడా మనకి ఇంకా కావాల్సినట్టుగా మనం చేంజ్ చేసుకోవచ్చు. సో చూడండి, బిఫోర్ అండ్ ఆఫ్టర్. ఇది బిఫోర్ కలర్ గ్రేడింగ్ అండ్ ఇది ఇప్పుడు మనం కలర్ గ్రేడింగ్ చేసిన తర్వాత చూడండి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. అండ్ దిస్ ఈస్ అవర్ ఫైనల్ అవుట్పుట్. ఇందులో మీకు ఈ thumbnail లో నేను చేసిన ఏ స్టెప్ నచ్చినా కూడా ఈ వీడియోకి ఒక లైక్ చేసుకోండి. అండ్ అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఎందుకంటే నాకు ఇంత ఎఫర్ట్స్ పెట్టి ఈ thumbnail చేసినందుకు అండ్ అలాగే ఈ thumbnail చేసిన ప్రాసెస్ ని మీకు ఎక్స్ప్లెయిన్ చేసినందుకు కూడా మీరు ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలి. ఇలాంటి కంటెంట్ ఇంకా చాలా ఉంది. కొత్త thumbnails ట్యూటోరియల్స్ చేస్తూ ఉంటా. ఓన్లీ thumbnails కాకుండా డిజైనింగ్ పరంగా ఏది కావాలంటే అది మాక్సిమం ట్రై చేస్తా. అండ్ అలాగే కామెంట్ లో నాకు ఇంకేమైనా రికమెండ్ చేయండి. లేదా ఇన్స్టాగ్రామ్ లో నాకు ఈ thumbnail మాకు రీడిజైన్ కావాలి లేదా రీమేక్ కావాలి అనేసి నాకు ఆ thumbnail ని ట్యాగ్ చేసి
లేదా నాకు డిఎం చేయండి, నేను దాన్ని రీక్రియేట్ చేయడానికి ట్రై చేస్తా. అండ్ ఈ తమ్నెల్ యొక్క పిహెచ్డి కావాలి అంటే డిస్క్రిప్షన్ లో ఉంటది, వెళ్ళి దాని నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఓకే గాయ్స్, బాయ్ బాయ్.